సర్కార్ హాస్టళ్లల్లా, సర్కార్ బళ్ళల్లా ఎన్ని ఫుడ్ పాయిజన్ల ఇన్సిడెంట్లయినా, పురుగుల అన్నం పెడుతుండ్రని తిడుతున్నా, చెవిటోళ్ళ ముంగట శంఖమూదినట్టే అయితుంది గదా! సర్కారుకు అస్సలు పట్టింపున్నదా అన్న ప్రశ్నలొస్తున్నాయి. సర్కారంటే ఆఫీసర్లకు భయం లేదా? మనల్నెవలు ఏం జేయలేరన్న ధీమా ఏమన్నా సిబ్బందోళ్ళకు పెరిగిందా? లేకుంటే నిత్యం ఫుడ్ పాయిజన్‌లయితున్నా పెయ్యి దగ్గర పెట్టుకొని పిల్లగాళ్ళకు వండి పెడుతున్నట్లయితే లేదు. ఏన్నో మారుమూల బల్లలని గాదు, ఓయూలో గూడా గదే కథ పాడైంది. దినాం చచ్చేటోళ్లకు ఏడ్చేదెవలన్నట్టు దినాం ఫుడ్ పాయిజన్లు అయితుంటే పురుగులన్నం పెడుతుండ్రని ధర్నాలు చేస్తుంటే స్పందించేదెవలు అన్నట్టే ఉన్నదట మన సర్కార్ వారి వ్యవహారం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మారుమూల బళ్ళు హాస్టల్స్లనే కాదు ఓయూలో కూడా బువ్వ కూరల పరిస్థితి ఇట్లుంది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా అని మెస్లకెళ్లి సాంబార్ బాగోన్లతోటి బయటకొచ్చి బైఠాయించిండ్రు స్టూడెంట్స్ పిల్లగాళ్ళు. ఈ నీళ్ల షార్ తోటి ఎట్లా తింటారని గరమైండ్రు. ఇక పిల్లగాళ్ళతోటి దిగొచ్చిన హాస్టల్ వార్డెను ఇప్పటి సంది మంచి తిండి పెడతాం, మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకుంటామని హామీ ఇస్తే గప్పుడు పిల్లగాళ్ళు ధర్నాకెళ్లి లేచిండ్రు. సర్కార్ హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లగాళ్ళంటే ఎందుకు ఇంత చిన్న సూపు? నిత్తం ఇన్నైతున్నా ఈ సర్కార్ కు ఎందుకు పట్టింపు ఉంటలేదు? కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? సిబ్బందులకు అధికారుల భయం ఉంటలేదా? అధికారులకు సర్కారోళ్ళ భయం లేదా? వ్యవస్థలన్నీ గాడి తప్పినాయా అన్న అనుమానం వస్తుంది వరుస ఇన్సిడెంట్లు చూస్తున్న చాలా మందికి.